అత్యంత భయస్తుడు జగన్ రెడ్డి అనే వ్యక్తి. ఆయన మాజీ సీఎం కదా, ఒక పార్టీకి అధ్యక్షుడు, మాజీ సీఎం. దానికి భయం అని ఎందుకు అనుకోవాలి? సెక్యూరిటీ పరంగా అనుకోవచ్చు కదా. దేనికి సెక్యూరిటీ అండి? ఏం చేశాడు? మాజీ సీఎం అండి, ఆయన ఒక సీఎం స్థాయి హోదాలో ఉన్న వ్యక్తి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సెక్యూరిటీ అంటే, ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ ఎంతమంది ఉంటారు, ఎందుకు పెట్టుకున్నారు అంటే, ఆయన ప్రజల్లో ఆకర్షణ కలిగిన కాదండి. ఆయన ఒక సినిమా యాక్టర్. వర్మ గారు మీరు ఆ కాన్వాయ్ చూసారో లేదో నాకు తెలియదు. ఓకే, జామర్ వెహికల్ ఇవన్నీ కూడా సీఎం, మీరు సీఎం వదిలేసేయండి, ఆయనకి ఈ రోజు అపోజిషన్ లీడర్ పొజిషన్ ఉందా లేదా, క్యాబినెట్ ర్యాంక్ సెక్యూరిటీ ఆయన అర్హుడు కాదు, అవునా కాదా? యాజ్ పర్ లా మనం మాట్లాడుకుందాము, యాజ్ పర్ ప్రోటోకాల్ మనం మాట్లాడుకుందాం. ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ కోసం మనకెందుకులండి? ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ మనం ఏం డబ్బులు ఇవ్వట్లేదు కదా, ప్రభుత్వం. నేను తప్పులు ఇస్తున్నాము, మనం ఇస్తున్నాము, అతను తగలబెట్టుకుంటాడు, అంతా మనకు అనవసరం అండి. అతని యొక్క క్యారెక్టర్ ఏంటి అని చెప్తున్నాం. సో అత్యంత భయస్తుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తికి మీరు దయచేసి మీడియాలో ఈ ఎలివేషన్ తీయద్దు. నేను వస్తే మనిషిని కాదు, నేను వస్తే ఆయన అన్న మాటలు కదా నిషా, నేను అనట్లేదు. ఆయన డైరెక్ట్ గా హెచ్చరించిన మాటలు నేను చెప్పాను. నేను అదే అంటున్నా, మేము కూడా అదే అడుగుతున్నాం. ఆయన కూడా రమ్మని చెప్తున్నాం. యలహంక ప్యాలెస్ వదిలేసి 100 ఎకరాల ప్యాలెస్ ఏదైతే కట్టుకున్నామో దాన్ని వదిలేసి బయటికి రండి, బయటకు వచ్చి చూపించండి. ఈ రోజు రాష్ట్రంలో అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్తున్నారు కదా. మరి ఈ రోజు ఎందుకు బయటకు వచ్చి మీరు నుంచుని మాట్లాడలేకపోతున్నారు? ఏది జరగట్లేదు కాబట్టి. అదంతా మీ యొక్క సాక్షి మీడియా యొక్క సృష్టి కాబట్టి, కథనాలన్నీ సాక్షి మీడియా సృష్టి కాబట్టి. సో ఇలాంటివి చాలా విన్నామండి. గత 5 ఏళ్లుగా మేము చాలా ఉన్నాం. మేము అది చేస్తాము, ఇది చేస్తామని చెప్పి చాలా విన్నాం, కానీ ఎక్కడా కూడా జరిగిన పరిస్థితి లేదు. ఈ రోజు కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి కేవలం అతని యొక్క కార్యకర్తల్ని, క్యాడర్ ని ఒక భ్రమలో ఉంచడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ కూడా ఒక భ్రమలోనే ఉంచుతున్నాడు. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ముందుగా కొట్టేది ప్రజలో లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో కాదని కడుపు మండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంత ఇబ్బంది పెట్టినా కొట్టడానికి సిద్ధంగా లేదు. ముందు కొట్టేదానికి సిద్ధంగా ఎవరున్నారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ సంబంధించిన కార్యకర్తలు. ఈ రోజు కడుపు మండిపోయి వాళ్లే ఉన్నారు. ఈ రోజు మమ్మల్ని ఇంత రెచ్చగొట్టి ఈ రోజు సమాజం మీదకు వదిలేసావు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని తిట్టమన్నావు, జనసేన పార్టీ వాళ్ళని తిట్టమన్నావు, బీజేపీ వాళ్ళని తిట్టమన్నావు. రాష్ట్రంలో నీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని ఎవరినైనా సరే, ఆఖరికి అమరావతి రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి నీ గురించి వ్యతిరేక గళం వినిపిస్తే అందరినీ తిట్టమన్నా, కేసులు పెట్టమన్నో. ఈ రోజు రాష్ట్రాన్ని వదిలి పారిపోయావు. మాకు కనీసం భరోసా ఇవ్వడానికి కూడా నువ్వు ముందుకు రావట్లేదు, నుంచోవట్లేదు అని చెప్పేసి ముందుగా ప్రశ్నిస్తున్నది ఎవరండి? వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు. వాళ్ళే ఈ రోజు మమ్మల్ని నిండా ముంచేసావు, డబ్బులు పెట్టమన్నావు, కాంట్రాక్ట్లు అన్నావు, అవన్నావు, ఇవన్నావు. ఈ రోజు ఏది చేయకుండా వెళ్ళిపోయి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయావు. కనీసం లోకల్ నాయకులు కూడా ఈ రోజు బయటకు వచ్చి మమ్మల్ని ఆదుకునే పాపాన్ని లేదు అని చెప్పేసి కార్యకర్తలందరూ కడుపు మండిపోయి ఉండి వాళ్ళ దగ్గర కాపాడుకోవడానికి అక్రమంగా కేసులు పెడుతున్నారట, హత్యలు చేస్తున్నారట, నిజమా? ఒక్క నిమిషం అండి. అక్రమంగా కేసులు పెట్టేది ఎవరో సిఐడి అనే వ్యవస్థని ఎంత దారుణంగా వాళ్ళ ఇంటి అంటే వాళ్ళ దొడ్లో కట్టేసిన ఏవైతే జంతువులు, ఈ పెంపుడు జంతువులు ఉంటాయో అవి ఎట్లా వాడతారో అట్లా వాడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మాట్లాడితే సిఐడి కేసులు అంటే ఎవరు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పుడు విధానాల గురించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ముసుగేసుకుని కూర్చున్న వ్యక్తి తప్పుడు విధానాల గురించి మాట్లాడితే ఎప్పుడూ కూడా సిఐడి నోటీసులు మాకు తెల్లవారుజామున పంపించిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి, అతని ప్రభుత్వం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, కేవలం ఎవరైతే తప్పుడుతో బట్టి ఈ రోజు అన్యాయాలు చేశారో, అక్రమాలు చేశారో, అవినీతి చేశారో వీళ్ళందరినీ మాత్రమే ఈ రోజు ఖచ్చితంగా న్యాయస్థానాల ముందు నుంచో పెడుతున్నాం. ఖచ్చితంగా వాళ్ళందరికి శిక్షలు పడేలా చేస్తాము. ఎవరెవరున్నారు రెడ్ బుక్ లో? అనుష గారు మీరు రెగ్యులర్ గా కొద్దిగా యాక్టివ్ గా ఉంటుంటారు టీడీపీతో. రెడ్ బుక్ లో ఎవరెవరు ఉన్నారండి? ఆ లిస్ట్ ఏమైనా కొద్దిగా చెప్తారా? వస్తాయండి, అన్ని వస్తాయి బయటికి. మీకు ఒక్కొక్కటిగా వచ్చినప్పుడే రెడ్ బుక్ లో ఎవరున్నారు, ఏముంది, అసలు ఏం చేశారు అని చెప్పేసి అన్ని బయటికి ఖచ్చితంగా తెలుస్తాయి. ప్రతి ఒక్కరికి లీకులు లేవా? ఏ లీక్స్ లేవు, మీకు తెలుస్తాయి. ఎవరు లేరనేది రాష్ట్రంలో ఎవరైతే అన్యాయంగా, అక్రమంగా అవినీతి చేశారో,